ఈరోజు ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం రండి. సో ఉప్మా వితౌట్ ఆయిల్తో చేస్తున్నానండి. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ పోపు కన్ని తీసుకోండి, దెన్ టొమాటో కూడా తీసుకోండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను అండి. 1.5 గ్లాస్ ఉప్మా రవ్వ అయితే హాఫ్ గ్లాస్ సేమియాలు తీసుకున్నాను అండి. సేమియా వేస్తే ఉప్మా చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుందండి. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. సో ప్యాన్ హీట్ అయ్యాక మనం తీసుకున్న పోపు దినుసులన్నీ దాంట్లో యాడ్ చేసేయండి. సో సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఆయిల్ యాడ్ చేయట్లేదు కాబట్టి మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సిమ్లో పెట్టి ఒక 30 సెకండ్స్ అలా డ్రై రోస్ట్ చేయండి. ఒక 30 సెకండ్స్ చాలండి. సో సిమ్లో పెట్టుకోండి. దెన్ ఇక్కడ నేను టొమాటో యాడ్ చేస్తున్నానండి. సో టొమాటో వాటర్ కంటెంట్ కాబట్టి మీకు ఆయిల్ అస్సలు అవసరం లేదండి, చాలా బాగా కుక్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక 30 సెకండ్స్ అలా కుక్ చేయండి. మీకు కావాలంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను సాల్ట్ ఏం యాడ్ చేయట్లేదు. సో అలా రోస్ట్ చేయండి ఒక 30 సెకండ్స్. సో నేను స్టీల్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా కుక్ చేస్తున్నానండి. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ, ఎందుకంటే కొంచెం మాడిపోతుందని చెప్పేసి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేయడం వల్ల సో మిగతావి కూడా ప్రాపర్గా కుక్ అయిపోతాయండి. సో ఆయిల్ అయితే అస్సలు అవసరం లేదండి. సో చూడండి 70% ప్రాపర్ కుక్ అయిపోయాయి. సో ఇక్కడ నేను 2 గ్లాసెస్కి 5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను అండి. సో మీకు కావాలంటే 4 గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు. సో 5 గ్లాసెస్ అయితే కొంచెం స్మూత్గా వస్తుందని 5 గ్లాసెస్ తీసుకున్నాను అండి. సో అలా ఒక్కసారి కలిపేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. దెన్ ఒక 5 సెకండ్స్ తర్వాత చూడండి మీకు ఇలా బబుల్స్ వస్తాయి. సో హైలో పెట్టేసుకొని ఇలా బబుల్స్ వస్తాయండి. సో మనం తీసుకున్న ఉప్మా రవ్వ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసుకుని ఒక్కసారి అలా కలిపేసుకోండి ప్రాపర్గా. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని సో అలా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. మీకు ఇప్పుడు కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో చూడండి నార్మల్ ఉప్మాకి ఇది ఏం డిఫరెన్స్ రాదండి, చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.